ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో రకరకాల డెస్టినేషన్స్ అనేది చూసాం కదా! సో, మీరిక్కడ చూడొచ్చు. సో, కస్టమ్ ఎండ్ పాయింట్, లేక్ హౌస్, వేర్ హౌస్, యాక్టివేటర్ వీటన్నిటి గురించి కూడా మనమైతే డీటెయిల్‌గా చెప్పడం జరిగిందనమాట. సో, ఇప్పుడేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ మనం ఆల్రెడీ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా ఇచ్చారు ఏంటి అనేది మనం డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మైనస్ ఫీల్డ్స్ అనే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది మనమైతే ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ నేను ఇక్కడ LI కోసం కదా ఓపెన్ చేస్తానది. సో, ఓకే. సో, ఇయన్నీ కూడా డిలీట్ చేస్తాం. డిలీట్. సో, డిలీట్. ఓకే. సో, మనకైతే ఒక టేబుల్ ఉందన్నమాట. ఇది రిఫరెన్స్ కోసం నేనైతే డిలీట్ చేయడం లేదు. సో, ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ మనం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే ఇన్కమింగ్ ఈవెంట్ స్ట్రీమ్ వస్తుందో ఆ డేటాని ఫిల్టర్ చేసాం. ఇక్కడ నేనేం చేస్తానంటే మెయినెస్ ఫీల్డ్స్ తీసుకుంటాను అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మెయినెస్ ఫీల్డ్స్ ఉంది కదా! సో, మెయినెస్ ఫీల్డ్స్. సో, ఐ థింక్ 2 సెలెక్ట్ చేశాను. సో, జస్ట్ కనెక్ట్ చేద్దాం ఇక్కడ. దాని తర్వాత డెస్టినేషన్. సో, ఐ థింక్ డెస్టినేషన్ ఏది? ఒక్క నిమిషం. సారీ. సో, ఇక్కడ డెస్టినేషన్ యాడ్ చేద్దాం. లేక్ హౌస్. ఓకే. సో, ఇది కూడా యాడ్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బేసికల్‌గా చెప్తున్నాను. మనకి బైట్స్ అనేది ఇన్‌కమింగ్ ఇన్‌పుట్ స్ట్రీమ్ అనమాట. సో, ఇక్కడ మెయినెస్ ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాను. సో, మీరు కావాలంటే జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇంకా క్లారిటీ ఉంటది. మెయినెస్ ఫీల్డ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే ఫీల్డ్స్ వస్తున్నాయో వాటిని మెయింటైన్ చేయొచ్చనమాట. అంటే రకరకాల ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, పేర్లు మార్చొచ్చు. అంటే వీ కెన్ డూ మెనీ థింగ్స్ అనమాట. ఏదైతే మనకి ఇన్‌కమింగ్ ఫీల్డ్స్ వస్తున్నాయో వాటిని చేంజ్ చేయడానికి మనకి అవకాశం అయితే ఉందన్నమాట. అది ఎలా చేయాలి ఏంటనేది ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ పేరు ఏదైనా ఇవ్వచ్చు. చేంజ్ మెటాడేటా. ఓకే. సో, మెటాడేటా. ఐ థింక్ మనకి అండర్‌స్కోర్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే సో, స్పేస్ అయితే యాక్సెప్ట్ చేయదనమాట. మీరిక్కడ యాడ్ ఆల్ ఫీల్డ్స్. ఓకే. సో, యాడ్ ఆల్ ఫీల్డ్స్ అంటే ఏదైతే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయో అంటే ఇన్‌కమింగ్ స్ట్రీమ్ నుంచి ఏదైతే ఫీల్డ్స్ వస్తున్నాయో అన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే. అలానే మీరిక్కడ సో, రీనేమ్ చేసుకోవచ్చు. రీ ఐ మీన్ ఎడిట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బైక్ పాయింట్ ఐడి వద్దనుకోండి. సో, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలా మీరైతే డిలీట్, ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆల్ అంటే సో, ఇలా ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చన్నమాట. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని ఫీల్డ్స్‌ని రీనేమ్ చేస్తాను. ఓకే. సో, బైక్ పాయింట్ ఐడి కదా! రీనేమ్ చూడండి. బైక్ ఐడి అని ఇస్తాను. ఓకే. చూడండి. సో, మనకి ఏదైతే బైక్ పాయింట్ ఐడి ఉందో దాన్ని డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. లేదా రీనేమ్ చేసుకోవచ్చు. నేనైతే రీనేమ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. అండ్ కొంచెం స్టక్ అయినట్లుంది. ఇంకా ఉంది. జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ చూడండి. సో, బైక్ ఐడి ఉంది. అలానే ఇక్కడ సో, స్ట్రీట్ ఉంది కదా! స్ట్రీట్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను చూడండి. స్ట్రీట్ నేమ్. సో, సేవ్. సో, బేసికల్‌గా మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను స్ట్రీట్ నేము అండ్ ఈ 2 కాలమ్స్‌ని చేంజ్ అనేది చేశాననమాట. మీరు జనరల్‌గా చూసుకుంటే ఇక్కడ బైక్ పాయింట్ ఐడి, స్ట్రీట్ అలా ఉంటది. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే బైక్ ఐడి, బైక్ స్ట్రీట్ నేమ్ ఈ 2 కాలమ్స్ అనేది చేంజ్ చేశాననమాట. అలానే మీరు కొత్తగా ఏదైనా ఫీల్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఏదైతే ఇన్‌కమింగ్ వస్తున్నాయో ఇన్‌కమింగ్‌తో పాటు మనం అడిషనల్‌గా ఏదన్నా డేటాని యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఫీల్డ్ అనుకోండి. సో, ఫీల్డ్ ఏంటనేది అంటే మనకిక్కడ సో, రకరకాల ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్టెడ్ స్కీమా అంటే నథింగ్ బట్ మనం ఏదైతే స్కీమా వస్తుందో అది
అది కాకుండా బిల్ట్ ఇన్ డేట్ టైమ్ ఫంక్షన్స్ అండ్ బిల్ట్ ఇన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ బిల్ట్ ఇన్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూడొచ్చు. ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ కాలమ్స్ అయితే యాడ్ చేయాలనుకున్నారో అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో కరెంట్ డేట్, ఓకే, సో టుడే టైమ్ స్టాంప్ యాడ్ చేస్తున్నాను. చూడండి, టుడే టైమ్ స్టాంప్, ఓకే, ఇది ఒక కాలం యాడ్ చేస్తాను, క్లిక్ అని యాడ్. సో దాని తర్వాత చూడండి టుడే టైమ్ స్టాంప్ వచ్చింది కదా, మళ్ళీ యాడ్ ఫీల్డ్స్. సో ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో అప్పర్ కేస్ తీసుకుంటాం, ఓకే. సో అప్పర్ కేస్ లో సో స్ట్రీట్ తీసుకుంటాం, ఓకే. సో పేరు వచ్చేసరికి స్ట్రీట్ అప్పర్ కేస్, స్ట్రీట్ అప్పర్ కేస్ పేరు యాడ్, ఓకే. సో బేసికల్ గా ఈ రెండు కాలమ్స్ నేను యాడ్ చేశాను అనమాట, అంటే డిరైవ్డ్ చేశాను. ఈ రెండు కాలమ్స్ మనకి ఇన్కమింగ్ ఇన్పుట్ స్ట్రీమ్ లో లేవు. సో ఇది టైం స్టాంప్ యాడ్ చేశాను, రెండోది ఇన్కమింగ్ అనేది ఐ మీన్ ఏదైతే స్ట్రీట్ ఉందో సో దాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది అనమాట, ఓకే. సో ఇలా మీరు ఫీల్డ్స్ అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం అయితే ఉంది, ఓకే. సో ఇప్పుడు సేవ్ చేద్దాం, చూడొచ్చు. సో మీరు ఇక్కడ అన్ని కూడా సేవ్ అయి ఉంటాయి అనమాట మీరు కావాలనుకుంటే. సో దాని తర్వాత ఇక్కడ లీక్ ఓకే, ఇది మనం ఆల్రెడీ డెస్టినేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటో చూసాం కదా. ఫైనల్ టార్గెట్ అండ్ వర్క్ స్పేస్ ఏంటిది, సేల్స్ రిపోర్ట్, లేక్ హౌస్ ఏంటిది, సోర్స్ డేటా లేక్ హౌస్. మీకు డెల్టా టేబుల్ అనేది ఆల్రెడీ ఉంటే దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బేసికల్లీ మనకి లేక్ హౌస్ లో ఒక డెల్టా టేబుల్ ఉంది కదా, ఈ డెల్టా టేబుల్ కాకుండా నేనైతే కొత్తది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ స్కీమా ఆర్ క్రియేట్ ఎ న్యూ స్కీమా. అంటే స్కీమా అనేది కొత్తది క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏదైతే ఉందో దాన్ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మేనేజ్ మేనేజ్ టేబుల్ డేటా, ఓకే. సో పేరు ఏదైనా దాని ఏం కాదు. సో డన్, ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ డేటా ఫార్మాట్ వచ్చేసరికి JSON అండ్ అడ్వాన్స్ ఆప్షన్స్ అంటే పర్ ఫైల్ కి ఎన్ని రోజు రైట్ చేయాలి ఏంటి అనేది ఉంటుంది అనమాట. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత క్లిక్ ఆన్ సేవ్, ఓకే. చూడండి మనం అన్ని కూడా ప్రాపర్ గా సెట్ చేసామన్నమాట. ఇది మేనేజ్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది వచ్చేసరికి టార్గెట్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అని కూడా నేను పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ అయితేనే మీకు ఇక్కడ ఫైనల్ గా డేటా అనేది లేక్ హౌస్ లోకి ఇంజెక్షన్ అనేది జరుగుతుంది. చూద్దాం అసలు ఎంత టైం పడుతుంది ఏంటనేది. సో ఐ థింక్ ఒక 3 minutes టైం తీసుకుంటుంది. సో దాని తర్వాత సో యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చేద్దాం. ఓకే, సో స్టార్ట్ అయింది డేటా ఐ థింక్, బట్ ఇక్కడ సో ఫైనల్ టార్గెట్ లో లోడింగ్ అనేది ఇంకా జరుగుతుంది అన్నమాట. So still it's loading. That's why it wasn't. Oh, చెప్పా కదా ఒక 2 minutes 3 minutes దాకా అయితే టైం తీసుకుంటుంది, బట్ అక్కడ ఖచ్చితంగా సో పబ్లిష్ అయితే అవుతుంది. ఆ చేంజెస్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఒక 2 minutes అయితే పడుతుంది అన్నమాట, ఓకే.
So we need to wait all these things. సో సోర్స్ ఏంటిది? ఓకే, సో మీరు చూస్తే చూడండి, సో పబ్లిష్ అయితే అయిందనమాట. ఇలా యాక్టివ్ స్టేట్లో ఉంటే దాన్ని డియాక్టివ్ కూడా చేసుకోవచ్చు. మీ అందరికి తెలిసిందే, నేను చెప్పేది ఏం కాదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏమేమి ఫీల్డ్స్ ఏంటి అనేది. ఐ థింక్ ఇక్కడ కూడా మనకి డిస్ప్లే అవ్వవు. సో డిస్ప్లే అవుతున్నాయి. వెరీ గుడ్. సో మీరు చూడొచ్చు, సో నైబర్హుడ్, లాటిట్యూడ్ అన్ని. సో ఇక్కడ ఓకే, బైక్ పాయింట్ ఐడిని మనం ఏం చేసాం? ఓకే, సో మనకి ఇది వచ్చేసరికి ఇన్పుట్ అనమాట. బట్ అవుట్పుట్ కింద ఎలా చేంజ్ చేసినా బైక్ ఐడి, స్ట్రీట్ నేమ్ కింద. అలానే సిస్టమ్ డాట్ టైమ్ స్టాంప్ ని టుడే టైమ్ స్టాంప్ అప్పర్ కేస్ ని ఇలా అనమాట. ఓకే, అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే వెరిఫికేషన్ కోసం, సో దట్ మనం చేసేది కరెక్టా కాదని ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అయిందా లేదా? ఐ డోంట్ థింక్ సో, రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇక్కడ మీకు డేటా వస్తే ఆబ్వియస్లీ మన టేబుల్ కూడా ఆల్మోస్ట్ క్రియేట్ అయినట్టే. సో ఇంకా కాలేదు. సో మీరు కావాలంటే రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. ఓకే, వచ్చేసింది. ఆహా, మనం పేరేంటి ఇచ్చాము? నేషన్. మెయిన్ ఏది టేబుల్ డేటా కదా. మెయిన్ ఏది టేబుల్ డేటా. సో మెయిన్ ఏది టేబుల్ డేటా. ఐ థింక్ ఇది వేరే టేబుల్ అట్లుంది. సో క్వాంటిటీ వచ్చి అగ్రిగేట్ టేబుల్ డేటా, నో నీడ్ టు వరీ. ఓకే, మనం ఇచ్చింది వచ్చేసరికి మెయిన్ ఏజ్ టేబుల్ డేటా అనమాట. సో డేటా లోడ్ అవుతుంది. నెక్స్ట్ రైట్. ఓకే, మీరు చూస్తే సో ఎక్కడ ఉంది? స్ట్రీట్ నేమ్, బైక్ ఐడి. అలానే సో చూడండి, స్ట్రీట్ నేమ్ కాస్త అప్పర్ కేస్ కింద వస్తుంది. సన్నీ లేన్ అండ్ సంథింగ్ ఏదో పేర్లు వెరైటీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అప్పర్ కేసు, అలానే టైం స్టాంప్ రిటర్న్ చేస్తున్నాం. అండ్ బైక్ ఐడి. సో చూడండి, అంటే ఇలా డేటాని మనం మేనేజ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మన ఇన్కమింగ్ డేటా మీద ఏదైనా చేంజెస్ అనేది రిప్లికేట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా ఎలా యూజ్ చేయాలి ఏంటండి? సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చు. నో ప్రాబ్లమ్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఓకే ఎడిట్ అయింది కదా. ఇప్పుడు సో ఇది రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఇది మనకు అవసరం ఉండదు. ఆల్రెడీ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వర్క్ అవుతుంది, మెయినస్ ఫీల్డ్స్ ఎలా వర్క్ అవుతుంది చూసాం కదా. సో ఇప్పుడు యూనియన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాను. సో సో ప్రాపర్గా వెళ్దాం. సో కండిషన్ _1. ఓకే, సారీ, కండిషన్ _1. ఇక్కడ నేను రెండు ఫిల్టర్స్ తీసుకున్నామాట. ఆ రెండింటిని యూనియన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఏ ఫీల్డ్ మీద సెర్చ్ చేసుకుంటే స్ట్రీట్ లేకపోతే ఏంటని చూద్దాం. ఐ థింక్ నైబర్హుడ్. ఓకే, నైబర్హుడ్ తీసుకుంటాను నేను. నైబర్హుడ్. సో ఈక్వల్స్. సో వాల్యూ స్పెసిఫై చేద్దాం ఇక్కడ. STRAN ఓకే. సో చూద్దాం ఎన్ని రోజు ఉంటాయి. ఐ థింక్ STRANకి ఓకే ఉన్నాయిలేండి. సో ఇదైతే ఇస్తున్నాను STRA అండి. ఇక్కడ ఇది ఒక కండిషన్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకే, మనం కండిషన్ అయితే స్పెసిఫై చేసా. దాని తర్వాత సో ఇంకొక ఫిల్టర్ కండిషన్ తీసుకున్నాను.
దీన్ని కూడా ఇన్పుట్ కి సెట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఎడిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి కండిషన్ అండర్స్కోర్ 2 అండ్ నైబర్హుడ్ అండ్ డజంట్ ఈక్వల్. ఓకే, దట్స్ ఇట్. సో బేసికల్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక రెండు కండిషన్ తీసుకున్నాను. నథింగ్ బట్ ఇది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది కూడా ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో సో నేనేం స్పెసిఫై చేశాను, ఏదైతే నైబర్హుడ్ ఉందో ఓకే ఈ వాల్యూ స్పెసిఫై చేశాను. రెండో దాంట్లో ఏదైతే నైబర్హుడ్ డజన్ కంటైన్ అంటే దీంట్లో ఈ ఫిల్టర్ క్రైటీరియాలో ఓన్లీ నైబర్హుడ్ వచ్చేసరికి ఈ స్టార్డ్ అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ అది కాకుండా అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని నేను కంబైన్ చేస్తాను అనమాట. ఓకే, సో దానికోసం నేను యూనియన్ యూజ్ చేస్తాను. సో యూనియన్ కండిషన్. ఓకే, చూడండి యూనియన్ చేసిన ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ సెట్ చేయాలా, జస్ట్ కంబైన్ ఓకే, జస్ట్ పేరు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కంబైన్ చేసినాం కదా, సో దీన్ని మళ్ళీ సో టార్గెట్ ఇస్తున్నాం. ఓకే, చూడండి సో ఇక్కడ చేంజెస్ చేస్తాను, మళ్ళీ టేబుల్ని వేరే ఇస్తాను. సో చూడండి ఫైనల్ టార్గెట్ అయితే పేర్లు మారుస్తాను. ఫైనల్ టార్గెట్ మెయిన్ అనేస్తాను. మెయిన్. సో టేబుల్ నేమ్ వచ్చేసరికి కొత్తది క్రియేట్ చేస్తాను, యూనియన్ టేబుల్ డేటా. సో డన్. సో మీరు చూస్తే నేను ఇక్కడ డెస్టినేషన్ నేను వేరేది ఇచ్చాను, అలానే వర్క్ స్పేస్, లేక్ హౌస్, దాని తర్వాత డెల్టా టేబుల్, సో దాని తర్వాత జేసన్ ఫార్మాట్ అండ్ ఇక్కడ అడ్వాన్స్ అనమాట. ఓకే, సేమ్. సో బేసికల్ గా మనం ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేసినాం అంటే సో మనకి ఒక డేటా సోర్స్ వస్తుంది అనమాట, అది బైక్స్ డేటా. అక్కడి నుంచి వచ్చిన బైక్స్ మీద నేను ఒక రెండు కండిషన్స్ అయితే తీసుకున్నాను. ఒక కండిషన్ లో ఆ బైక్స్ లో ఏదైతే కాలం ఇక్కడ ఉందో నైబర్హుడ్ అనేది స్టాండర్డ్ అనే వాల్యూ ఉంటే ఆ డేటా అక్కడ ఫిల్టర్ అవుతుంది. సో దీంట్లో డజన్ కంటైన్ ఆ వాల్యూ కాకుండా ఏ వాల్యూ ఉన్నా అది ఫిల్టర్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ మళ్ళీ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని కంబైన్ చేసి మళ్ళీ దీంట్లో ఇస్తున్నాను అనమాట. ఓకే, అంటే మీకు ఇదంతా చేయడానికి ఎందుకంటే యూనియన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ని కంబైన్ చేయడానికి ఎలా వర్క్ అవుతుంది అని చూపించడం కోసమే ఇలా చేశాను అనమాట. ఓకే, సో లెట్స్ ట్రై టు పబ్లిష్. ఓకే, చాలా ఫాస్ట్ పబ్లిష్ అయింది. లోడింగ్ అవుతుంది కదా. ఇది ఒక 2 minutes 3 minutes దాకా పట్టొచ్చు. దాని తర్వాత జాయిన్ ఇచ్చింది. ఓకే, సో జాయిన్ లో కూడా చేంజెస్ ఐ మీన్ ఇది చేంజ్ చేస్తాను, ఇది చేంజ్ చేస్తాను, అలానే టేబుల్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను. దాని తర్వాత గ్రూప్ అగ్రిగేషన్. ఏదైనా ఒక 2-3 minutes అయితే పడుతుంది మనం చేసేది ఏం లేదు. అలానే మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ లో సో చాలా అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు అనమాట. అంటే మెయిన్లీ వచ్చేసరికి డేటా బేసెస్ అనేది ఒకటి ఉంది అండ్ ఓపెన్ మిర్రర్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది. ఓకే, చూడాలి అది ఎంతవరకు ఏంటని.
ఓకే, మనం అది కంప్లీట్ అవ్వకుండా ముందుకు వెళ్ళలేదు. అది ఎంత అది 2 నిమిషాలు పెట్టినా 3 నిమిషాలు పెట్టినా నేనేం చేసేది ఇంకా. ఆల్మోస్ట్ 2 మినిట్స్ పైన పట్టింది. అంటే పబ్లిషింగ్కి ఎక్కువ పట్టింది. ఓకే, ఐ థింక్ లైవ్ వచ్చేసింది, యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. ఇప్పుడు వెరిఫై చేద్దాం. అయితే ఇంకా డేటా అయితే రిఫ్లెక్ట్ అవుదాం అనుకున్నాను. సో కండిషన్ 1 చూడొచ్చు, నైబర్హుడ్ ఈక్వల్స్ స్టాండ్, అండ్ ఈ కండిషన్ వచ్చేసరికి ఇంటర్. ఓకే, ఇది కూడా ఇదేనా? డజంట్ ఈక్వల్. కరెక్ట్, కరెక్ట్, డజంట్ ఈక్వల్. డజంట్ ఈక్వల్ కానీ ఇక్కడ తప్పు చూపిస్తుంది అనమాట, నైబర్హుడ్ ఈక్వల్స్ అనేది. సో కండిషన్ 2కి. ఓకే, సో దాని తర్వాత రెండు కంబైన్ చేసినాయి, దాని తర్వాత మనకైతే sorry, దాని తర్వాత డేటా ఏదైతే ఉందో ఉందన్నమాట. సో డేటా ప్రివ్యూ చూద్దాం. సో రిఫ్రెష్, అలానే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ట్రై టు రిఫ్రెష్. అది ఇంకా రాలేదట్టుంది. ఓకే, స్టిల్ ఇట్స్ నాట్, మేబీ టైం తీసుకుంటున్నాం. డేటా ప్రివ్యూ, ట్రై టు రిఫ్రెష్. ఓకే, సో యూనియన్ టేబుల్ డేటా అన్నమాట. ఇక్కడ మనం వెరిఫై చేయాలా, 176 వచ్చినాయి. సో నైబర్హుడ్ ఎస్టీ, ఓకే, STRAN ఉంది, అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అంటే సో ఒక ఫిల్టర్ కండిషన్లో సో బేసికలీ ఇక్కడేమో ఈక్వల్స్, బట్ ఇక్కడికి వచ్చేసరికి డజంట్ ఈక్వల్ అనమాట. అంటే రెండు కంబైన్ అయ్యి మనకి యూనియన్లో వస్తాయి. దాన్ని ఇక్కడ మనం సో ఫైనల్ టార్గెట్ టేబుల్లోకి ఏదైతే ఉందో దానిలోకి లోడింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది సో యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడైతే నేను అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈవెన్ మీకు టేబుల్ కూడా పాపులేట్ అయింది అనమాట, చూడొచ్చు. యూనియన్ టేబుల్ డేటా ఇదో మేనేజ్డ్, ఇందాక ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇలా మనం 3 ట్రాన్స్ఫర్మేషన్లు అయితే సో సక్సెస్ఫుల్గా వర్క్ అవుట్ చేసినాం. ఇప్పుడు 4వ ట్రాన్స్ఫర్మేషన్. సో ఐ థింక్ ఇది అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్, ఓకే, ఇక్కడ ఒక్కటే చేంజ్ చేస్తాను, ఏంటిదంటే చెప్తాను. సో నైబర్హుడ్ డజంట్ ఈక్వల్ స్టాండ్ కాకుండా వేరేది ఇస్తాను, మైల్ ఎండ్. ఓకే, వెస్ట్ ఎండ్ ఇస్తాను. ఓకే, వెస్ట్ ఎండ్ ఉందన్నమాట. సో వెస్ట్ ఎండ్. సో ఏదో కండిషన్ అయితే ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏం వస్తుందంటే బేసికల్గా ఇక్కడ స్టాండ్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్టాండ్ కూడా వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, జాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని చేస్తున్నాం, గుర్తుంచుకోండి. సో మనకి ఏంటంటే నైబర్హుడ్ లో జస్ట్ ఫిల్టర్ చేస్తున్నామని ఒక కండిషన్ లో STRAN, రెండో దాంట్లో వెస్ట్ ఎండ్, అంటే ఇది కాకుండా అన్ని వస్తాయి. అంటే దాంట్లో ఇది కూడా వస్తుంది కదా, అదనమాట నేను. సో గుర్తుంచుకోండి, ఒక దాంట్లో ఈ కండిషన్, రెండో దాంట్లో ఈ కండిషన్. సో ఈ కండిషన్ కాకుండా అంటే ఈ వాల్యూ కాకుండా ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఈ కాలంలో అన్నీ వస్తాయి. ఆ వచ్చిన వాటిని జాయిన్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ లేక్ హౌస్ యాజ్ టార్గెట్ గా తీసుకుంటాను అనమాట. మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో డజంట్ ఈక్వల్ వెస్ట్ ఎండ్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్స్ స్ట్రాండ్ అనమాట.
ఇప్పుడు నేను జాయిన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాను. జాయిన్, సో వేర్ ఇట్ ఈస్ జాయిన్. మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఓకే, అలానే ఇది కూడా. సో ఎడిట్. సో మీ అందరికీ తెలుసు జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి. సో మనకి రెండు రకాల జాయిన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సో ఇన్నర్ జాయిన్, రెండోది లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నమాట. ఇన్నర్ జాయిన్ ఓకే. సో మీరు చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఏం ఫీల్డ్, రైట్ సైడ్ ఏం ఫీల్డ్, నైబర్హుడ్, అలానే ఇక్కడ కూడా సో నైబర్హుడ్. ఓకే, సో టైప్ వచ్చేసరికి ఇన్నర్ జాయిన్ గైస్ ఇక్కడ చూడొచ్చు. పెయిర్, మనం బేసికలీ జాయిన్ ఎలా చేస్తాం, ఇప్పుడు రెండు టేబుల్స్ అనుకోండి. ఒక టేబుల్ ఒక కాలం, రెండో టేబుల్ ఇంకో కాలమ్స్ తోటి ఆ రెండు కాలమ్స్ లో ఏదైతే వాల్యూస్ మ్యాచ్ అవుతాయో ఆ మ్యాచ్ అయిన వాల్యూస్ ని మనకి అవుట్పుట్ గా ట్రీట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే అన్నమాట. సో నేను లెఫ్ట్ సైడ్ నైబర్హుడ్ కాలం, అలానే రైట్ సైడ్ నైబర్హుడ్ కాలము తీసుకున్నాను అనమాట. ఆ రెండిట్లో ఏదైతే మ్యాచ్ అవుతాయో ఓకే, ఓన్లీ అవి మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఓన్లీ ఎస్టీఆర్ఎన్ వాల్యూస్ మాత్రమే వస్తాయి, వేరే రావు. ఎందుకంటే ఈ కండిషన్ లో ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఆ, అన్నీ ఉంటాయి. కానీ ఏదైతే మ్యాచ్ అయిందో అది మాత్రం వస్తుంది కాబట్టి సో ఇన్నర్ జాయిన్. సో సేవ్. సో దాని తర్వాత ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. జాయిన్, జాయిన్ డేటా అండ్ టేబుల్ వచ్చేసరికి జాయిన్ టేబుల్ నేమ్. ఓకే, డన్. సో మీరు చూడొచ్చు. సో డెస్టినేషన్ నేమ్, వర్క్ స్పేస్ నేమ్, లేక్ హౌస్ నేమ్, డెల్టా టేబుల్, దాని తర్వాత చేసిన రిమైనింగ్ సేవ్. ఓకే, సో మీరు చూడొచ్చు ఇన్నర్ జాయిన్ కాలమ్స్ వచ్చేసరికి నైబర్హుడ్ అన్నమాట. సో దీంట్లో ఉన్న నైబర్హుడ్ కాలం, దీంట్లో ఉన్న నైబర్హుడ్ కాలం రెండింటిని కంబైన్ చేసి జాయిన్ చేసి ఫైనల్ గా వచ్చిందాన్ని లేక్ హౌస్ లో నేనైతే పబ్లిష్ చేస్తున్నాను అన్నమాట. ఓకే చూడొచ్చు. లెట్స్ ట్రై టు పబ్లిష్. ఓకే, ఇది కూడా ఒక 3 minutes 4 minutes అంటే 9:50 దాకా పడుతుంది అనమాట. బట్ లెట్స్ వెయిట్. లోడ్ అవుతుంది. ఏదైనా ఒక 3 minutes దాకా పడుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ లేక్ హౌస్ లో టేబుల్ వచ్చేస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది. కాకపోతే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఒకే డేటా సోర్స్ ని కండిషన్ కింద ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే మనకి రెండు డేటా సోర్స్లు లేవు కాబట్టి అందువల్ల అది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఓకే, మీరు కావాలనుకుంటే రెండు డేటా సోర్స్లు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ మనకి అవైలబుల్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఈ రిక్వైర్మెంట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా యూజ్ చేయాలనేది మీకు ప్రాక్టికల్ గా చూపించడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంకా మీరు చాలా వాడచ్చు. అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మీరు మెయినస్ ఫీల్డ్స్ అంటే మీకు అన్ని ఫీల్డ్స్ వద్దండి, అలాంటి కేసెస్ లో మెయినస్ ఫీల్డ్స్ ఇలా రకరకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా అగ్రిగేషన్ చేయడం కానీ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి అనమాట. బట్ మనం ఏంటంటే అన్ని యూజ్ చేయడం కదా, బేస్డ్ అనే సిచ్యువేషన్ బట్టి మనకి ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
లోడ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయిందన్నమాట. ఒక్క నిమిషం. అదే ఒక 2 మినిట్స్ పడుతుంది మళ్ళీ డేటా రావడానికి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు జాయిన్ ఏంటనేది, ఇన్నర్ జాయిన్. సో అలానే డేటా అయితే ఇంకా రాదులేండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. రిఫ్రెష్. ఇక్కడ కూడా కౌంట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. ఓకే, ఇంకా రాలేదు. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. రిఫ్రెష్. అంటే రెండింటిని జాయిన్ చేయాలా, చెక్ చేయాలి, ఏం డేటా ఉంది ఏంటనేది. ఐ థింక్ ఇంకా నాకు అడగలేదు. మీరు కీప్ ఆన్ రిఫ్రెష్ చేస్తా ఉండాలి, ఎందుకంటే చెప్పే కదా అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అనేది. ఇంకా చిన్న సంథింగ్ ఓకే సార్, మనకైతే వచ్చేసింది జాయింట్స్ టేబుల్ డేటా. లోడ్ అవుతుంది. అంటే డేటా ప్రాపర్గా వచ్చిందా మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది గైస్? ఓన్లీ స్ట్రాండ్ అనే వాల్యూ మాత్రమే వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో మనం ఏదైతే జాయిన్ చేసామో ఆ జాయిన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇలా రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో దీన్ని మనం వేరే విధంగా కూడా, అంటే అన్ని కాలమ్స్ వద్దు, కొన్ని కాలమ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ బైక్, లెఫ్ట్ స్ట్రీట్ అలా ఉన్నాయన్నమాట. ఓకే, సో బట్ మనకి అన్ని కాలమ్స్ ఉండకూడదు కదా, అంటే అన్ని కాలమ్స్ అయితే వస్తున్నాయి, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అట్. ఓకే, సో అలాంటి కేసెస్లో నాకు అర్థమైంది, అంటే ఈ టేబుల్ ఉన్న కాలమ్స్ ఈ టేబుల్ ఉన్న కాలమ్స్ వస్తున్నాయి అన్నమాట. బట్ అలాంటప్పుడు సో మెయిన్ స్పేస్ తీసుకొని అక్కడి నుంచి, అంటే ఓన్లీ కొన్ని కాలమ్స్ మాత్రమే తీసుకొని సరిపోతుంది. అంటే ఎక్కడి నుంచి కొన్ని కాలమ్స్, ఎక్కడి నుంచి కొన్ని కాలమ్స్, ఏదైతే కావాలో ఆ కాలమ్స్ అనేది మనకైతే తీసుకొని సరిపోతుంది. సో అదేంటనేది కూడా నేనైతే, ఓకే సో ఇక్కడే చెప్తానండి. ఎడిట్ చేద్దాం. ఇక్కడ మెయిన్ స్పేస్, అంటే రెండిట్లో సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు రెండిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే, యాడ్ ఫీల్డ్స్ లో ఓకే, సో ఏం అవసరం లేదు, రిమూవ్, అండ్ స్ట్రీట్ కూడా రిమూవ్, అండ్ రిమూవ్, 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 రిమూవ్. ఓకే, సో దట్స్ ఇట్. సేవ్ చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఎందుకు రిమూవ్ చేస్తారంటే, రెండు సేమ్, రెండు కూడా సేమ్ డేటాస్ వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇక్కడ వేరేది ఉంటే అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో నైబర్హుడ్ ఒక్కటి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే కాలం, ఇక్కడి నుంచి వచ్చే కాలం కంబైన్, ఆ రెండు జాయిన్ అయ్యి మనకి అవుట్పుట్గా వస్తుంది అనమాట.
సో మీరు కావాలనుకుంటే సో టేబుల్ నేమ్ కూడా మారుస్తాను చూడండి. సో ఏది ఒక్క నిమిషం. సో జాయిన్ టేబుల్ అండర్స్కోర్ 1 అని ఇస్తుంది. ఓకే, రైట్ ఉందా చూడొచ్చు. జాయిన్ టేబుల్ అండర్స్కోర్ 1 సేవ్. ఓకే, ఐ థింక్ సంథింగ్ రా. సో ఏం లేదనమాట ఇక్కడ. సో నైబర్. ఓకే, సో లెఫ్ట్ నైబర్హుడ్, రైట్ నైబర్హుడ్ అండ్ జాయిన్ టైప్. సో సేవ్. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అవునా కదా, చూడొచ్చు మొత్తం కూడా. సో క్లీన్ గా ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో లెట్స్ ట్రై టు పబ్లిష్. సో ఒకటైతే చెప్పగలను, బట్ మైక్రోసాఫ్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది రియల్ టైమ్ అనలిటిక్స్ మీద. సో బట్ అది ఎంతవరకు ఏంటనేది కూడా మనకైతే తెలియదు. చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. ఓకే, సో అప్డేట్స్ కానీ ఏది చూసినా సరే చాలా ఫోకస్ చేస్తుంది అనమాట ఈ రియల్ టైం మీద. సో బట్ మరి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది, ప్రాజెక్ట్లో యూజ్ చేస్తారు అనేది చూడాలి, అది ఏంటనేది కూడా. అలాగే నెక్స్ట్ దాంట్లో అగ్రిగేట్, గ్రూప్ బై అండ్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అనే ఒక 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అనమాట. అవి అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఇది లోడ్ అవ్వాలి, ఇంకొక 1-2 minutes పడుతుంది. Okay, still going on. Let's see. సో సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా యాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి డేటా అనేది పాపులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే ఇన్యాక్టివ్ డియాక్టివేట్ ఉంటే సో డేటా అనేది సో ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట డెస్టినేషన్ కి. Still going on. Oh my God, why it is taking so much? Okay, చాలా టైం అయితే తీసుకుంటుంది కదా, బట్ ఇట్స్ ఓకే. మీకు చూపిద్దామని నా ఇంటెన్షన్ అనమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది ఇక్కడ వచ్చే బదులు అయితే ఇక్కడే వస్తే స్పేస్ అనేది మిగులుతుంది కదా, ఇక్కడ లైవ్ ఎడిట్ అని. ఇంకా లోడింగ్ లోడింగ్ వస్తుంది యా, ఓకే. సో మనకైతే సక్సెస్ఫుల్ గా వచ్చింది, బట్ ఇక్కడ ఒక నిమిషం అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. జాయిన్ టేబుల్ డేటా అని వస్తుంది కదా, ఇంకో నిమిషం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు 9:58 అయింది కదా, సో 9:59 కానీ 10 o'clock ఖచ్చితంగా డేటా అనేది పాపులేట్ అవుతుంది లైక్ హౌస్ లో. సో ఇట్స్ ఓకే. బయట రిఫ్రెష్, ఇంకా రాలేదు డేటా. ఈవెన్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు అండి, లేక్ హౌస్కి వెళ్ళాల్సిన రూల్ ఏమైతే లేదు.
ఎక్కడైనా మీకు డేటా ప్రీవ్యూ ఉంటుంది కదా, సో ఎక్కడైనా రిఫ్రెష్ చేసుకుంటే టేబుల్లోకి డేటా వస్తుంది, మీకు పాపులేట్ అవుతుంది. ఒక్కోసారి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకుండా మనకి లేక్ వస్తుంది టార్గెట్ కాబట్టి అక్కడ చూసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇక్కడ నాట్ ఫోన్ అని వస్తుంది కదా, బట్ ఇక్కడ చూద్దాం, రిఫ్రెష్ 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 ఎస్ రైట్. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, మీరు చూసారా? సో ఓకే, కాకపోతే కాలం నేమ్స్ మార్చాలి కానీ అన్ని కాలమ్స్ అయితే రాలేదన్నమాట. ఓకే, అంటే దీని తర్వాత కూడా మనకి లెఫ్ట్ రైట్ ఇవన్నీ కాకుండా ఇంకొక ఇంకొక మేనేజ్ ఫీల్డ్స్ అనేది యూజ్ చేసుకొని, లేకపోతే ఇక్కడే అంటే ఇక్కడ కాకుండా డైరెక్ట్గా ఇక్కడే యూజ్ చేసుకొని మొత్తాన్ని క్లీన్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ ఫైనల్ టార్గెట్లని లోడ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి అనమాట, బట్ మీకు అర్థమైతే కాన్సెప్ట్ అది ఎలా ఉన్నా మనం అయితే చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏమున్నాయి, సో ఫిల్టర్ అయిపోయింది, మేనేజ్ ఫీల్డ్స్, జాయిన్, యూనియన్, అలానే అగ్రిగేట్, గ్రూప్ బై అండ్ ఎక్స్పాండ్. ఇంకా సో 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి రేపైతే నేను మాట్లాడతాను అన్నమాట. ఇప్పటికే టైం ఇట్స్ క్రాసింగ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.